చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. ముందుగా నరసింహారెడ్డి గారు చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజానీకంలో వ్యక్తమవుతున్న అభిప్రాయం రానున్న రోజుల్లో జరగబోతున్న పరిణామాలను ఆయన విశ్లేషించిన సందర్భం. రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ ఈ ఉద్యమం రాబోతోంది. తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది ఢిల్లీ పార్టీని నమ్మిన పాపానికి ఏ రకంగా మోసం చేసిందో, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా విధ్వంసం చేస్తుందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి తప్పకుండా మరో మహోద్యమం రాబోతుంది. తెలంగాణ సమాజం యావత్తు కూడా ఈ ఉద్యమానికి రానున్న రోజుల్లో ఈ RRRకు సంబంధించిన ఫైట్ తథ్యం తెలంగాణ వేదికగా అని చెప్పి స్పష్టం చేసిన అంశాలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం. కేటీఆర్ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకు అంటే ఈ RRR అనేది కేటీఆర్ గారు అయితే చెప్తున్నారో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, వాస్తవాన్ని గత 2.5 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ అనుక్షణము తప్పుడు కేసులు పెట్టినా కానీ తలవంచకుండా కొట్లాడుతున్న పోరాట యోధుడు కేటీఆర్ గారు. వారు ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి, ప్రజలు అనుకుంటున్న విధానాన్ని బట్టి చెప్పిన మాటలు అవి. ఉట్టిగానే ఏదో కాంగ్రెస్ పార్టీ మీదనో రేవంత్ రెడ్డి మీదనో యథాలాపంగా మాట్లాడిన మాటలు కావాలి. చాలా డీప్గా ఆలోచించి చెప్తున్న విషయం అది. ఇప్పుడు దీంట్లో రీకాల్ అంటే వారు చెప్పిన దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 2023 వరకు ఈ 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఎట్లా ఉండని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు. ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన. ఫస్ట్ అసలు సమాజము, తెలంగాణ సమాజం ఇలా యుద్ధానికి సిద్ధమైందంటే సమాజం అంటే ఏందనేది అర్థం చేసుకోవాలి మనం. సమాజంలో విద్యార్థులు ఉంటారు, రైతులు ఉంటారు, మహిళలు ఉంటారు, అందరూ అన్ని వర్గాలు కలిపితే ఇది ఒక తెలంగాణ సమాజంగా ఉంది. ఏ సమాజంలో అన్ని వర్గాలు అయితే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు కొట్లాడి అహింసాయుత పద్ధతులలో అంబేద్కర్ గారు చూపిన దారిలో ఆర్టికల్ 3 ప్రకారం సాధించుకున్న వర్గాలు ఏవైతున్నాయో ఆ సమాజమే తెలంగాణ సమాజమే మోసపు అయ్యాల తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు ఇవాళ. ఓకే, అది రైతు బంధు కావచ్చు, రైతు బంధు విషయాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, వ్యవసాయం పండుగలాగా చేసింది కావచ్చు, 68 లక్షల టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల టన్నుల వరి ధాన్యానికి ఎట్లా తీసుకుపోయింది కావచ్చు, సేద్యం ఎట్లా పెరిగిందో పార్లమెంట్లో సోషియో ఎకనామిక్ కండిషన్స్ రిపోర్టు నిర్మలా సీతారామన్ గారు 2,20,00,000 ఎకరం విస్తీర్ణం పెరిగిందని చెప్పవచ్చు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు 2,32,000 ఉద్యోగాలు కావచ్చు, నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఎట్లా పకడ్బందీగా అమలు చేసినవి కావచ్చు, జీవోలు మార్చి నరేంద్ర మోడీతో కొట్లాడి ప్రెసిడెంట్ దగ్గర పోయి 95% ఉద్యోగాలు ఇక్కడ తెలంగాణ బిడ్డలకే ఉండాలని చెప్పిన జీవో జోనల్ విధానం కావచ్చు, 1,14,000 ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ని 3,66,000 చేసిన ఘనత కావచ్చు, 4,75,000 ఉన్న జిఎస్డిపిని 15 లక్షల దానికి తీసుకుపోయిన ఘనత కావచ్చు, 6 గంటల కరెంటుకు దిక్కులేని 24 గంటల కరెంటు తీసుకొచ్చింది కావచ్చు. ఇవన్నీ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన తెలంగాణను దేశంలో ఒక నెంబర్ 1గా నిలిపిన పరిపాలన. మీరు ఏ రంగంలోనే చర్చ పెట్టండి, కాంగ్రెస్ నాయకులు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏ రంగం, విద్యుత్ రంగం పెట్టండి, వ్యవసాయం పెట్టండి, ఉద్యోగాలు పెట్టండి, మీరు ఆరోగ్య రంగం పెట్టండి, అన్నిటిలో ప్రామాణికాలు ఇవ్వాలి. మీరు చెప్పుకునే గొప్పలు, మీరు రిబ్బన్ కటింగ్ చేస్తున్నాయని కేసీఆర్ గారు నిర్ణయించినాయి. మీరు ఒక్క ఇటుక బేరసలే, ఒక తట్టెడు మన్ను తీయలే, ఎక్కడ చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ అన్ని కూలగొట్టడం విధ్వంసం మీరు చేసింది ఏం లేదు. ఆ పరిపాలనని ప్రజలు ఇవాళ గుర్తు చేసుకుంటారు. అది రీకాల్, వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇవాళ మీ దుర్మార్గమైన పాలన చూసి అవి జ్ఞాపకం చేసుకుంటారు ప్రజలు. అలా రిగ్రెట్ అంటే అరే తప్పు చేసినాం, ఇట్లాంటి సక్కదనాల పరిపాలన కేసీఆర్ గారి పరిపాలన వదులుకొని ఈ దుర్మార్గులు చేసిన మోసపూరిత వాగ్దానాలకు మనము ఎట్లా ఆకర్షితులమై చేసిన పొరపాటు ఎట్లా జరిగింది, వాళ్ళ జీవితాలు ఎట్లా అయిపోతున్నాయి, మన జీవితాలు ఎట్లా పడిపోతున్నాయి. విద్యార్థులకు చేసిన వాగ్దానాలు అమలు పరిచేది లేదు, మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో 2,500 కావచ్చు, రైతులకు మేము రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పి 12,000 అని, ఆ 12,000 కూడా ఇంతవరకు 3 కార్లు ఎగ్గొట్టింది కావచ్చు. ఏ రంగంలో ఒక్క సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అమలు పరిచిందని చెప్పడానికి ఒక్కటి కూడా సంపూర్ణమైన హామీ లేదు. 6 గ్యారంటీలు 13 పథకాలు మీరు చెప్పిందే 100 రోజులు.
అది అమలు పరచలేదని ఇలా ప్రజలు మోసపోయిన మనకు గుర్తించినారు ఇక. అరే ఇట్లా జరిగిపోయా, అనవసరంగా జరిగిపోయింది, వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు విని ఓటేసి ఇలా నిలువ ముంచినారు. ఉద్యోగాలు లేక యువత వచ్చి రోడ్ల మీదకి ఎక్కుతుంటే, ఇదే అశోక్ నగర్లో మీరు చేసిన దారుణం, మీరు రాహుల్ గాంధీ గారు వచ్చి చట్టపట్టాలు వేసుకుంటే, ఇవాళ అదే అశోక్ నగర్లో మా ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా ఇయ్యి అని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తాం. దాని మీద మంత్రులు తలా ఒక మాట, మేము ఎప్పుడు అన్నాం అనలేదని ఒక ఆయన, 5 సంవత్సరాలు ఇస్తామని ఇంకొక ఆయన. ఇవాళ యువతను లాఠీలు బట్టి కొట్టి ఆడపిల్లని చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చి కొడుతున్న పరిస్థితి ఇలా మనకు కనిపిస్తుంది. ఇది రిగ్రెట్ వాళ్ళకు. వాళ్ళు ఇవాళ ఫీల్ అవుతున్న గ్రామాలలో ప్రతి ఒక్క సమాజంలోని అన్ని వర్గాలు, రైతులు అయితే ఘోరంగా మోసపోయినారు, విద్యార్థులు ఘోరంగా మోసపోయినారు, నిరుద్యోగులు ఘోరంగా మోసపోయినారు, మహిళలు ఘోరంగా మోసపోయినారు. ఒక హామీలు ఇచ్చి వాళ్ళని మోసపూరితంగా ఓట్లు లాక్కొని మేము మోసం చేస్తామని రేవంత్ రెడ్డి మొదలే చెప్పిండు. ఇది ఇవాళ జనం, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఇది చేస్తున్నారు. ఇవాళ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అనవసరంగా జరిగిపోయే ఏదో ఏమరపాట్ల పొరపాట్ల ఒక ఇది జరిగిపోయిందని. అందుకే ఆ పాలన గుర్తు చేసుకోవటం, ఇది రిగ్రెట్ కావటం, దాంతో కోపము, ఆవేశం ఇవన్నీ రావటం, సమాజం మొత్తం ఒక అల్లకల్లోలం, ఒక సంక్షోభం. ప్రతి రంగం సంక్షోభమే కదండి. ఏ రంగం చక్కగా చెప్పండి. అప్పుల గురించి మీరు బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ఎక్కువ అప్పులు చేసినారు, మీకు సంపద సృష్టించింది లేదు. కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు, మెడికల్ కాలేజీలు కట్టిండ్రు, కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు, ప్రాజెక్టులు కట్టిండ్రు, కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు, రోడ్లు వేసిండ్రు, కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు. మీరు అంటున్న 5 లక్షల కోట్లు 8 లక్షల తప్పైన 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక 50 లక్షల 60 లక్షల సంపద సృష్టించండి ఆయన తరతరాల తెలంగాణ భవిష్యత్తు తరాలకు సంబంధించి. మరి మీ మొక్కలకు మీరేం చేసిండ్రు? 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఒక్కటి చూపెట్టు, ఒక్కటి నిర్మాణాత్మకమైన ఇది చేసినాం పేద ప్రజలకు అని చెప్పి. పేద ప్రజలు ఇల్లు గూలగొట్టడం, హైడ్రా పెట్టి బ్లాక్మెయిల్ కోసం దాన్ని ఉపయోగించుకోవటం, లగచర్ల కాంచి మొదలు పెడితే వెలుగుమట్ల దానికి మీరు చేసింది ఏందండి? ఇల్లు కట్టకపోతే ఇన్ని ఇందిరామిల్ల సంగతి దేవుడు ఎరుగు. అసలు ఉన్న ఇల్లు కూలగొడతా అంటున్నావు కదా. ఇది కదా ప్రజలు ఇవాళ సమాజం, తెలంగాణ సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. అట్టుడికి పోతున్న సమాజం మొత్తం ఇవాళ ప్రతి వర్గం నుంచి ఎవరిని కదిలిచ్చినా కానీ. ఇలా కేటీఆర్ గారు పోతున్న సభలు, ఆ యువజన సంగ్రామం కావచ్చు, నేను ఇందిరా పార్క్ దగ్గర చేసిన ధర్నా కావచ్చు, వేలాది మంది యువకులు వాలంటరీగా వాళ్ళే వచ్చి వాళ్ళతోనే మాట్లాడిపించండి కేటీఆర్ గారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడే ఒక కేటీఆర్ గారు తప్పితే. వాళ్ళ యొక్క ఆవేదన, స్కూటీలు ఇస్తానంటివి, 5 లక్షల భరోసా కార్డు అంటివి, 4000 నిరుద్యోగ భృతి అంటివి. ఏ యువతనైతే నువ్వు బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నావు రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యువత నీకు ఇవాళ నెత్తిన పెట్టి నిన్ను ఖతం చేసే పరిస్థితి వచ్చింది. అలా పాతాళానికి దొక్కే పరిస్థితి వచ్చింది. అలా నిన్ను నెత్తినెక్కించుకొని తప్పు చేసినాం, ఇవాళ వీళ్ళు పాతాళానికి తొక్కాలనే నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ. ఈ రకమైన సమాజం, తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, వీళ్ళు చేసిన మోసాల మీద అట్టుడికి పోతున్నారు. ఒక యుద్ధ బేరి మోగించడానికి సిద్ధమైపోయింది. ఇలా రైతులు చేసిన ధర్నాలు కావచ్చు, కరెంటు గురించి, యూరియా గురించి, యాపని చెప్పి నువ్వు అక్కడ యూరియా సప్లై చేయకపోవడంలో మహిళా రైతులు ఆగ్రహిస్తున్న విధానం కావచ్చు, పేద ప్రజలు ఇల్లు గొలగొడితే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న విధానం కావచ్చు. ఇలా ఒకవేళ తెలంగాణ భవన్ అనేది ఒక జనతా గ్యారేజ్ లాగా అయిపోయింది. మరి మీరు చేసిన మంచి కార్యక్రమం మీ దగ్గర రావాలి కదా. బీజేపీ ఆఫీస్ ఓట్లేరు, కాంగ్రెస్ ఆఫీస్, గాంధీ భవన్ ఓట్లేరు, ఇక్కడికే వస్తున్నారు బాధితులు అంతా. కేటీఆర్ దగ్గర కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్ధమవుతున్నారు కొట్లాడటానికి. అడ్డగోలుగా భూ విధానం, అసలు భూసేకరణ చట్టమే మాకు వర్తించదనే మూర్ఖంగా ముఖ్యమంత్రిని మాట్లాడటం, అహంకారపూరితమైన మాటలు, ఈ చావు భాష, బూతు భాష. ఇదొక పరిపాలన, ఇదొక మంత్రివర్గం అనేది లేదు. అందుకే చెప్పింది కేటీఆర్ గారు, ఇది సర్కార్ లాగా లేదు, కేవలం సర్కస్ లాగా ఉంది అని. అక్రమ దోపిడీ, సంపాదన, అవినీతి సంపాదన పంచుకోవడంలో పంచాయతీలు ఇవి తప్పితే అసలు ప్రజలు అనేటోళ్ళు తెలంగాణలో మమ్మల్ని అధికారం ఇచ్చింది పరిపాలించడానికని సోయిలేని పరిపాలన ఇవ్వాలి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. మిగతా మంత్రిమండలి వాళ్ళు కూడా గట్లే బానిసలు అయిపోయారు. ఒక్కడు మాట్లాడాడు. అరే మనకి ఈ హామీలు ఇచ్చిన మీద కట్టర్ కాంగ్రెస్ వాదం చెప్పుకుంటున్న కూడా ఇలా బానిసల్లాగా ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది అంటే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇవాళ అడుగుతున్నారు, వేరే ఏం అడుగుతలే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే అసలు బాధాకరమైన విషయం ఏంటంటే
మీరు కొత్త స్కీములు తెచ్చే పద్ధతి వదిలిపెట్టి, నీకు పథకాల గురించి లేదు, నీకు అంత ఆలోచన లేదు, అంత కల్పన లేదు, నీకు ఐడియా లేదు, అంత విజన్ లేదు. ఓకే, అది అందరి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కానీ కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ఇచ్చిన పథకాలు కంటిన్యూ చేయలేకపోయిన దౌర్బల్య పరిస్థితి ఏందండి? రైతు బంధు 11 విధాలుగా 73,000 కోట్లు వేసిండు. మరి నువ్వు ఎందుకు వేయలేకపోతున్నావు? కరెంట్ 24 గంటలు ఇచ్చిండు. ఇలా కరెంట్ ఎందుకు పోతుందని రైతులు అడుగుతున్నారు. అరే ఎక్కడో ఉన్న గోదావరి నీళ్ళని మా సూర్యాపేట తీసుకొచ్చి రావిచెరువు నింపిన పెన్పాట మండలానికి 450 కిలోమీటర్లు. మరి కాళేశ్వరం అదైపోయింది, మరి ఎందుకు ఇస్తలేరు నీళ్ళు? ఇవ్వాల కాళేశ్వరం ద్వారా సూర్యాపేట నియోజకవర్గంలో పెన్పాటకు నీళ్ళు వచ్చినాయి, అతి దూరం అని చెప్తున్నా, 450 కిలోమీటర్లు వచ్చినాయి. మరి ఇవాళ ఎందుకు రావట్లేదు చెప్పు ఉత్తమ్, నువ్వు జవాబు చెప్పు. 2014 తర్వాత నిర్మించినాక కాళేశ్వరం నీళ్ళే కదా తుంగతుర్తి, సూర్యాపేట, వరంగల్ సంబంధించి వచ్చినాయి. మరి మీరు మిడ్మానర్కి ఎందుకు నింపలేకపోతున్నారు, వేయలేకపోతున్నారు? ఓకే, చెప్పే అంశం ఏంటంటే కేసీఆర్ గారు అమలు పరిచిన పథకాలే అమలు చేయలేక మీరు చతికిల పడిపోయినారు. రైట్, అంత సౌటలని అలా ప్రజలు చతికిల పడి అంత సౌటలని అనుకుంటున్నారు. కేసీఆర్ కిట్ ఇవ్వరా, ఆరోగ్యశ్రీ ఇస్తలేరా, ఏమి ఇస్తుర్రు? స్కాలర్షిప్ లేకపోయా, ఫుడ్ పాయిజన్ అయ్యి 100 మంది విద్యార్థులు సోషల్ వెల్ఫేర్ క్లాసులో చనిపోతుంటే ఏం విద్యాశాఖ మంత్రి నువ్వే, హోంశాఖ మంత్రి నువ్వే, క్రైమ్ రేటు పెరిగిపోయాయి. రైట్, నీ బూతు మాటలు, నీ వ్యవహారాలు చూసే సమాజం దాన్ని ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండవలసిన ఉన్నవాడు మాట్లాడాల్సిన భాషేనా అండి? అది ఆదర్శప్రాయంగా ఉండాలి. నేను అనుకరించే విధానం ఉంటుంది. ఒక కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాట్లాడితే టీవీలకు హత్తుకపోయేటోళ్ళు. ఇవాళ నువ్వు రాగానే టీవీలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాబోయే కాలంలో కేటీఆర్ గారు చెప్పినట్టు RRR అనేది రిగ్రెట్ సంబంధించి రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మనకు. ఎస్, మనం చూస్తున్నాం పూర్తిగా కొత్త గ్యారంటీల మాట దేవుడెరుగు. కేసీఆర్ గారి హయాంలో అమలు చేసిన ప్రతిష్టాత్మకమైన పథకాలకు కూడా ఈ ప్రభుత్వం పాతరేస్తుంది. కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో రీకాల్, రివోల్ట్ అలాగే రిగ్రెట్ పరిస్థితి నెలకొంది. తప్పకుండా ఈ ఉద్యమం కొనసాగబోతోంది. తెలంగాణ సమాజం కాంగ్రెస్కు బుద్ధి చెప్పబోతోందని చెప్పేసి చాలా స్పష్టంగా వైఎన్ఆర్ గారు చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. పాపారావు గారు, మనం చూస్తున్నాం 2.5 ఏళ్ల పాలనలో, 30-31 నెలల పాలనలో తెలంగాణకు సంబంధించిన అన్ని రంగాలు, అన్ని వర్గాలను కూడా తీవ్ర స్థాయిలో విధ్వంసానికి గురి చేస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలనపై RRR ఫైట్ చేసేందుకు తెలంగాణ సమాజం యావత్తు కూడా సిద్ధమైందనే అంశం చాలా స్పష్టంగా నిన్న కేటీఆర్ గారు వెల్లడించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? మొత్తం 2.5 ఏళ్ల పరిపాలన మీరు చూశారు. తెలంగాణ సమాజం పడుతున్న కష్టాలు, కన్నీళ్లను కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని? మామూలుగానే మనకు తెలిసిన మాట ఉంది, సామెత, సత్యం చెప్పుకుని దొడిగే లోపు అసత్యం ప్రపంచాన్ని వస్తుంది. అలాగే అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ప్రజలు దగా చేయటమే కార్యక్రమంగా, అంటే మనం శ్రీశ్రీ కవిత్వం ఉంది కదా, ముందు దగా, వెనక దగా, కుడి ఎడమల దగా దగా అంటాడు వ్యవస్థ గురించి. అట్లాంటి వ్యవస్థకి పిరకిల్, దాని పీక్ లాగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈరోజు ప్రజల్ని నిత్యం దగా చేయటం కార్యక్రమంగా పెట్టుకుని, అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనలో సినిమా ఏదో ఉంది కదా అపరిచితుడు, అంటే ఎన్ని కోణాలు ఉన్నాయని. ఓ పక్క ఇట్లాంటి పనులు చేస్తారే, మరుక్షణంలోనే గొప్ప మాటలు, గొప్ప ప్రవచనాలు చేయగలిగినటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారికి ఉంది. పూర్తి ఆపోజిట్స్ ఉంటాయి ఆయనలో కలయిక. ఏ క్షణం ఏదైనా బయటికి రావచ్చు. కాబట్టి ఆయనకున్న శక్తి అది, ప్యాథాలజీ లాంటిది ఒక రకమైనటువంటి ఆయనకున్న శక్తి అది. అంటే ఆయన ఇష్టానుసారం దగా చేస్తా, ఆచరణలో మాత్రం, మాటల్లో మాత్రం ప్రజలకి పన్నీరు చిలకరించగలిగినటువంటి శక్తి ఉన్న వ్యక్తి. కాకపోతే ప్రజలు ఇదంతా గుర్తిస్తున్నారని ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు. అర్థమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అబద్ధాలు ఆడే సందర్భాలు కూడా చూస్తే కనుక ప్రజల్లో ఆయన మీద ప్రతిఘటన రాబోతుంది అనుకున్నప్పుడు ఇట్లాంటివి ఏదో ఒకటి ముందుకు తేవటం అనేది అలవాటుగా. నిన్న చూడండి, లోక్సభకి పోటీ చేసే వయసుని 21 సంవత్సరాలకు తగ్గించమని జంజీ ఉద్యమం తాలూకు చాలా పెద్ద అలా దేశాన్ని ముంచెత్తి, అది దేశం దృష్టి అంతా దాని మీద ఉన్నప్పుడు దీంతో ఆయన దొరబడ్డాడు. అక్కడ 21 ఏళ్లకి లోక్సభ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి జంజీ హృదయాలను దోచుకోవటం కోసం, సెన్సేషన్ గా పేపర్లో వార్త కోసం వస్తుందని ఆయనకు తెలుసు. ఇట్లాంటి వార్త అయితే అంటే అనుకూలంగా, ఏ పరిస్థితులకు అనుకూలంగా వాలుగాలిలో పోవటం ఆయనకి బాగా తెలుసు. ఇదే చేస్తున్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు చిచ్చు పెట్టి, ఒకళ్ళ మీద ఒకళ్ళని రెచ్చగొట్టి, తగాదాలు పెట్టి,
మేనేజ్ చేసుకోవడం అనేది ఒక కళగా కూడా ఆయన డెవలప్ చేస్తున్నాడు. అంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీలోనూ శత్రువులు ఉన్నారు, సమాజం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా ఉంది, తెలంగాణ సమాజం మొత్తం, ప్రజానీకం మొత్తం ఆయనకి 100% వ్యతిరేకంగా ఉంది. సో కాబట్టి అంటే ఆయన అంటే హైకమాండ్ కూడా ఏదో ఆలోచిస్తుందనే వార్తలు వస్తున్నాయి, కానీ ఆ హైకమాండ్కి ఎంత సత్తా ఉందనేది ప్రశ్న. ఎందుకంటే సూట్ కేసులు వెళ్ళినంత కాలం హైకమాండ్ ఆలోచించగలదా, దానికి అంత శక్తి ఉంటుందా? మీనాక్షి నటరాజన్ గారికి ఏదో పురమాయించి ఆలోచించమని చెప్పడం తప్పితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న దాని మీద యాక్ట్ చేయగలిగిన శక్తి వాళ్ళకు ఉందా? మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఖచ్చితంగా నిజాయితీ పొర్రాలనేది సందేహం లేదు, కానీ ఆమె నిజాయితీగా ఇచ్చిన నివేదికనైనా యాక్షన్ లోకి తేగలిగినటువంటి సత్తా కాంగ్రెస్ హైకమాండ్ కూడా గత 2.5 సంవత్సరాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా గత సంవత్సరాలుగా ఎప్పటి నుంచి అయితే స్పష్టంగా అందరికీ అర్థమవుతుందో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఒక ట్రోజన్ హార్స్ లాగా దొరబడి కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేశారు. ఆయన నిజానికి పనిచేస్తుంది ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ కమాండ్ కాదు, అమరావతిలో ఉన్న చంద్రబాబు కమాండ్ అనేది అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం చేయలేని స్థితిలో గత సంవత్సరాలుగా ఉందంటే మన పరిస్థితులు అర్థం చేసుకోవాలి. సో చూడాలి ఏం చేయగలరు అనేది కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగుపడకపోవటం మన ప్రశ్నే కాదు. ప్రశ్న ఏంటంటే ఈరోజు తెలంగాణ సమాజం చాలా నష్టపోతుంది, ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది, ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి. రేపు పొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ టీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, కానీ దీన్ని చక్కబెట్టాలంటే కూడా చాలా టైం పడుతుంది. అంత విధ్వంసం వినాశనం సృష్టిస్తున్నాడు. కాబట్టి ఏంటి, దీన్ని ఇంతటితోనే ఆపకపోయేటట్లయితే కాంగ్రెస్ హైకమాండ్కి అది మంచిది కాదు. రోజువారీ నీతులు చెబుతుంటారు కదా రాహుల్ గాంధీ గారు కూడా. రాహుల్ గాంధీ గారు అంత రాజ్యాంగం పట్టుకుని చెప్పే నీతిని ఇక్కడ తెలంగాణలో ప్రతి క్షణం ఉల్లంఘించబడుతుంటే ప్రతిస్పందించే బాధ్యత ఆయనకు ఉంది. ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దటంలో ఆయనకే పెద్ద పాత్ర ఉంది. ఎందుకు మొన్న ఉదాహరణ అశోక్ నగర్ లో విద్యార్థులు అక్కడ చికనపల్లి లైబ్రరీకి పోయే రోజు ఆయన టీ తాగింది, కబుర్లు చెప్పింది, బావర్చీలో బిర్యానీ తిరిగిపోయింది, అందరూ రుచి చేసుకున్నారు ఈ నిరుద్యోగుల సమావేశం సందర్భంగా. అందరికి అర్థం అవుతుంది అంటే ఆయన మోసం చేశాడని ఫీల్ అవుతున్నారు అనేది ప్రజలు. మరి ఈ టైప్ తలదిప్పు కూడా చూడకుండా పోయినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ. కాబట్టి అంటే ఆలోచించుకోవాల్సిన సందర్భం కాంగ్రెస్ హైకమాండ్ కూడా కాస్త ఆలోచించుకోవాల్సిన, సిగ్గుపడాల్సిన, నీతి నిజాయితీకి మళ్ళీ పెద్దపీట వేయాల్సిన సందర్భం. కనీసం తమ విలువలకి తాము కట్టుబడి ఉంటాం, తాము చెబుతున్న మాటలకి తాము కట్టుబడి ఉంటాం. ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా వేస్ట్. కెనాట్ చేంజ్. ఎలుకతోలు తెచ్చి ఏడాది అన్నట్లుగా ఆయన మారడు. ఆయన అంతే అనేది కూడా నిజమిద్దంగా జనాలు తక్కువ ఎందుకు వచ్చేసారు. కానీ ఇక్కడ ప్రశ్న ఎవరిదంటే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని నిత్యం నీతి బోధలు చేస్తూ తిరుగుతున్న రాహుల్ గాంధీ ఏ చర్య ఎందుకు తీసుకోవట్లేదు, ఇక్కడ బాధ్యతలు ఎందుకు చేయటం లేదు, పరిస్థితిని చక్కదిద్దుకొని రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారకుండా చూడటంలో పాత్ర పోషించడానికి ఆయన ముందుకెందుకు రావటం లేదు, మౌనంగా ఎందుకుంటున్నాడు, నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుంటున్నాడు, తేలిగుట్టిన దొంగలాగా కాముకుంటున్నాడా, నిజాయితీ మరి ఏంటి పరిస్థితి అనేది జనమంతా ఎదురు చూస్తున్నారు. ఆ టేప్ కూడా రైట్. మనం చూస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసానికి రాహుల్ గాంధీకి కూడా ఈ పాపంలో భాగం ఉందని చెప్పేసి పాపారావు గారు మండిపడుతున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది ఇక్కడ. ఓఎన్ఆర్ గారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాలకు సంబంధించిన లీకేజీలకు సంబంధించిన వ్యవహారంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సందర్భం మనం చూసాం. పెద్ద ఎత్తున జెన్జీలు కావచ్చు, యువత ఉద్యమంతో ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసే పరిస్థితి, ఇప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సందర్భం, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఒక విప్లవ కవి చెరబండరాజు గారు అని ఉండేది, మేము పీడిఎస్లో ఉన్నప్పుడు వెనకట, ఆయన బ్రెయిన్ ట్యూమర్ కూడా చనిపోయినాడు. ఆయన ఒక పాట రాసిండు ఆ రోజుల్లో, 80s ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత, యువతరమా నవతరమా ఇదే అదను మేలుకో అని ఒక పాట రాసినాడు. ఇలా అక్షరాల ఈ దేశంలో జరుగుతున్న యువత పోరాటాలు, మొన్న కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేసిందైనా కానీ 56 ఇంచుల ఛాతీ అని ఈ డైలాగులు కొట్టి ఇది విదేశీ కుట్ర ఉందని, దేశ ద్రోహులని చెప్పిన ఇక్కడ ఎంపీలు బండి సంజయ్ కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, వీళ్ళకి తెలుగు లేదు, చదువు లేదు, లొట్టపీస్ లేదు, వీళ్ళు చేసిన మాటలు వింటుంటే ఈ బండి సంజయ్ కంటే ఎట్టాకు చదువు లేదు అందరికి తెలిసి, కొండా విశ్వేశ్వరరెడ్డి నీకేం పుట్టిందారు నాయన, ఏం మాటలు, ఆ మాటలు ఏం మాటలు, చదువుకుని సంస్కారయుతంగా మాట్లాడాలా? ఇట్లా మాట్లాడి లాస్ట్కు ఇప్పుడు ఏమైపోయింది, చేసిన పోరాటానికి తలొగ్గి మీ ప్రధాని రాజీనామా చేసే స్థితికి వచ్చింది. ఇప్పుడేమంటారు, లోక్సభలో ఒక టాస్క్ ఫోర్స్ ఒక బిల్లు ప్రవేశపెడతామంటారు, 10 కోట్ల జరిమానా, 10 సంవత్సరాల శిక్ష.
ఇప్పుడు మోడీ గారిని నేను సిన్సియర్గా తెలంగాణ ప్రజలు ఒక్క 2 నిమిషాలు ఆలోచించమని కోరుతున్నాను. ఈ నీట్ అనేది NEET నీట్ అనేది ఈ పరీక్షా పత్రము మెడికల్ సంబంధించి MBBS సీట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల దగ్గర నుంచి గుంజుకొని, ఇంతకుముందు మన దగ్గర మన మెడికల్ మనమే పెట్టుకునేది, మన సీట్లు మనమే ఇచ్చుకునేది, ఎంసెట్ పెట్టి దాని ద్వారా చేసేది. ఇప్పుడు 2017లో ఈ నీట్ ఏర్పాటు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మేమే నిర్వహిస్తామని చెప్పి NTA అని ఒకటి పెట్టింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని. ఇది 2017లో మొదలుపెట్టినారు. 2017లో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2021లో పేపర్ లీకేజ్ అయింది, 2024లో పేపర్ లీకేజ్ అయింది, 2020 మొన్న కూడా పేపర్ లీకేజ్ అయింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పెట్టి గట్టిగా చేస్తామంటారు. గత చరిత్ర ఏంది నేపథ్యం ఒకసారి చూద్దాం. 2024లో పేపర్ లీకేజ్ అయినప్పుడు, నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇదే ప్రధానమంత్రి, ఇదే హోంశాఖ మంత్రి అమిత్ షా, అదే విద్యాశాఖ మంత్రి అందరూ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేయబోతున్నామని చెప్పి ఆ కేసును పోలీస్ విచారణ అయిన తర్వాత 6 నెలల తర్వాత CBIకి అప్పచెప్పారు. ఓకే, ఎంత గమ్మ స్టోరీ అంటే మోడీ గారు మాట్లాడుతుంటే మరి గతంలో ఏం మాట్లాడామని వాళ్ళు పేపర్లనే చూసుకోరా, మరి ఆ అధికారులు ఇవ్వరా, నాకు అర్థం కావట్లే. 24లో CBIకి ఇచ్చినారు నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి. చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి ఒక వ్యక్తిని గుర్తించినారు. ప్రధానంగా ఈ లీకుకు ప్రధాన కారకుడు, ప్రధాన నిందితుడుగా సంజయ్ ముఖియా అని ఒక బీహార్ అతన్ని గుర్తించినారు. బీహార్లో లీక్ అయింది అప్పుడు. ఓకే, ఈ సంజయ్ ముఖ్యాను పెట్టి కేసు పెట్టి CBIకి ఇచ్చిన తర్వాత మొన్న 23 జూన్లోనో అతన్ని నిర్దోషని చెప్పి వదిలేసినారు. దేశంలో అత్యున్నత మీరు చెప్పే CBI నిష్పక్షపాతకంగా జరుగుతుంది అని ప్రధానమంత్రి గారు లోక్సభలో ప్రకటించి ఇచ్చిన పేపర్ లీకేజీ 2024 నీట్ పేపర్ లీకేజీలో రిజల్ట్ ఏంటంటే CBI చెప్పింది సంజయ్ ముఖ్య అనేటువంటి నిర్దోషి, దీనికి ఏం సంబంధం లేదు పేపర్కి సంబంధించి, లీక్ సంబంధించని. ఇంకేం చట్టాలు తెస్తారు చెప్పండి, నాకు అర్థం కావట్లే. ఇక ఓకే, అప్పుడు కూడా 5 కోట్ల జరిమానా ఉంది, 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మరి మీరు ఇచ్చింది CBIకి కేసు. ఓకే, ఇప్పుడేమంటున్నారు? పోనీ సంస్కరణలకు సంబంధించి ఇది కొత్తదా? 2021లో ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ గారితో ఒక కమిటీ వేసింది. ఇప్పుడైతే వీళ్ళందరితో ఏదో కమిటీ వేస్తామంటారు ముఖ్యులందరితోని, అయ్యాలు కూడా కమిటీ వేసినారు. వాళ్ళు స్పష్టమైన నిర్దిష్టమైన సజెషన్లు చేసిండ్రు, సంస్కరణలు పెట్టాలని చెప్పిండ్రు. ఒక్కటంటే ఒక్కటి 2021 ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం, NDA ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అమలుపరచలేదు. ఓకే, మీ చిత్తశుద్ధిని ఇక్కడ ప్రశ్నిస్తున్నాము. చట్టాల గురించి చట్టాలు చాలా ఉన్నాయి, కానీ అమలుపరిచే విధానం ఏది? ఎందుకు సంజయ్ ముఖ్యాన్ని వదిలిపెట్టినారు మీరు 2024 పేపర్ లీక్ కేసులో? మీ CBI ఏం చేసింది? మరి ఎట్లా నిర్దోషాన్ని ప్రకటిస్తారు మీరు? పక్కడ్బందీ సాక్ష్యాలు ఉండి పోలీసులు పట్టుకొని, బీహార్ పోలీసులు పట్టుకొని చెప్తే కూడా CBI చరిత్ర ఏంటంటే ఇప్పుడు సంజయ్ ముఖ్యాన్ని వదిలిపెట్టారు, నిర్దోషాన్ని వదిలిపెట్టినారు మీరు. ఇప్పుడు మీరు చెప్పే డ్రామాను నమ్మాలా దేశ ప్రజలని మోడీ గారిని స్పష్టంగా అడుగుతున్నాను. ఓకే, మీరు ఇప్పుడు నీలంకర్ని వేసినా ఇంకా 10 మందిని వేసినా మంచిదే, అందరు మంచోళ్ళే. మరి వీళ్ళు ఇస్తారు రేపు రికమెండేషన్స్, వీళ్ళు సూచనలు ఇస్తారు, అన్నీ చేస్తారు, మీరు పాటించరు కదా. మరి ఓకే, రాధాకృష్ణ గారితో వేసిన కమిషన్ కూడా సూచనలు ఇచ్చింది కదా, అవి పాటించలే కదా మీరు, మళ్ళీ లీక్ అయింది కదా పేపరు. కాబట్టి చట్టాలు కాదండి ముఖ్యం, ఏంటంటే మీరు ఆచరణలోకి దీన్ని తీసుకురావడానికి మీకు అసలు చిత్తశుద్ధి లేదు. ఓకే, మీ పరిపాలన అన్నీ చేసినాం ఇన్ని చేసినామని గొప్పలు చెప్పుకోవడం తప్పితే, రాష్ట్రాల నుంచి గుంజుకొని ఉమ్మడి జాబితాలు ఉందని గుంజుకొని విద్యను తీసుకుపోయి, అది మెడికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాలో కూడా లేదు. మొన్న వినోద్ గారు రాసిన ఆర్టికల్లో అది యాక్చువల్గా స్టేట్ దాంట్లో ఉంది, స్టేట్ లెజిస్లేటివ్ పవర్, అది స్టేట్ లిస్ట్. దాన్ని తీసుకుపోయి మీరు గుంజుకొని ఇవ్వాలా? ఓకే, రాష్ట్రాలని వ్యతిరేకించినప్పటికి కూడా ఆ నీట్ ఎగ్జామ్ను మీరు కండక్ట్ చేసి ఇది లీకులు ఎవరు? ఈ సందర్భంగా ప్రజలు ఎవరు కూడా మీరు 10 కోట్లు పెట్టినా 10 సంవత్సరాలు పెట్టినా మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేసినా నమ్మే స్థితిలో లేదు. కట్టుదిట్టమైన చర్యలు మీదో చిత్తశుద్ధి, న్యాయబద్ధంగా దాన్ని విచారణ జరిపి దోషులను శిక్షిస్తారనే నమ్మకం పోయింది మోడీ గారు. ఓకే, ఎందుకంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ సంజయ్ ముఖ్యాన్ని వదిలిపెట్టినారు, మీరు పట్టించిన వదిలిపెట్టినారు. ఇక మీరు ఎవరిని పట్టుకుంటారు ఇప్పుడు చెప్పండి? ఇంతవరకు ఈ లీకు కారణమైన పూణే ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో అంతకుముందు కానీ, మీరు ఇప్పుడు ఈ లీక్ సంబంధించి ఎవరిని పట్టుకున్నారో చెప్పండి మోడీ గారు. ఇప్పుడు వారికి ఏం శిక్ష ఇస్తారో చెప్పండి. మొన్న జరిగిన నీట్ పేపర్ లీకేజ్లో ఎవరు లేరు. చట్టాలు తెస్తామండి, అసలు దోషులు ఎవరో శిక్షించండి మొదలు. ఓకే, అది లేదు. రెండవది,
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వ్యవహరించిన వ్యాఖ్యలు కూడా నిజంగా కూడా దురదృష్టకరం అండి. దేశ ప్రజలకు చాలా బాధ కలిగించింది సూర్యకాంత్ గారు మీరు చేసిన వ్యాఖ్యలు. ఓకే, ఎందుకు అంటే ఢిల్లీలో జరిగింది ఈ ధర్నా, పేపర్ లీక్ అయింది, అన్ని పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది, సామాజిక మాధ్యమాలలో వచ్చింది, మీకు కూడా తెలుసు. జరిగిన దాన్ని మీరు ఒక అప్లికేషన్ రూపంలో ఎవరో దాన్ని విచారణకు పెట్టారండి. జరిగిన కార్యక్రమం ఏదో సుప్రీంకోర్టులో అప్లికేషన్ ద్వారా పంపినారు. ఓకే, మీరు అప్లికేషన్ రూపంలో పంపిరు కాబట్టి నేను దీన్ని తిరస్కరిస్తున్నా, విచారణకు చేపట్టను, పిటిషన్ రూపంలో రావాలని చెప్పి సీజే గారి వ్యాఖ్యానించి మాకు అంత టైం లేదు ఇప్పుడు, ఇది ప్రయారిటీ కాదు అని వ్యాఖ్యలు చేసినారు. దురదృష్టకరం అండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ విధంగా ఉంటారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది, ఇది జరిగింది ఢిల్లీలో. 32 రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది. చాలామంది విద్యార్థుల మీద పెల్లెట్ గన్లు ప్రయోగించినారు. ఆడపిల్లలు మగపిల్లల్ని పోలీసులు విచక్షణారహితంగా కొడుతున్నారు. 24 గంటలు అన్ని టీవీలలో ఇదే వస్తుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నాకు తెలియదన్నట్టుగా ఉండటం దురదృష్టకరమని ఎందుకు అంటున్నా అంటే, భారతదేశ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులకు ఒక చరిత్ర ఉందండి. పిఎన్ భగత్ గారు. పిఎన్ భగత్ గారు జనరల్ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ సూమోటో కొన్ని కేసులు తీసుకుంటాడు. అంటే పత్రికలు వచ్చిన వార్తలను బట్టి ఎవరు అప్లికేషన్ పెట్టకుండా, పిటిషన్ పెట్టకుండా బాలికల విషయంలో కానీ సూమోటోగా కొన్ని తీసుకుంటారు. ఓకే, ఎవరు అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదు. అట్లాంటిది పోయి ఢిల్లీలో జరుగుతుంటే కూడా మీరు అప్లికేషన్ పెడితే కూడా రిజెక్ట్ చేయటం అంటే న్యాయ వ్యవస్థకు చాలా మచ్చండి ఇది. వేరే మనము వారికి వేరే ఆపాదించలేము కానీ పర్మిషన్స్ పరిధిలో మాట్లాడుతున్నాను నేను. రెండు పిఎన్ భగత్ గారు ఉన్నారు, 85-86 ప్రాంతంలో వారు ఉన్నారు. ఓకే, ప్రజావాయిద్యం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిందే భగత్ గారు. అంతకుముందు పిల్స్ లేవు. 85-86 కంటే ముందు ప్రజావాయిద్యం అనేది లేదు, ఏ కోర్టులో లేకుంటే వారు స్వయంగా ఉండి ప్రవేశపెట్టి అనేక ప్రజా ప్రయోజనాల వాద్యాలను వాళ్ళు స్వీకరించి పరిష్కారం చేసినారు. ప్రజల సమస్యలను వారు దృష్టికి తెచ్చి దాన్ని పరిష్కారం చేసినారు. ప్రభుత్వాలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. ఓకే, అది యాక్చువల్గా స్పిరిట్, రాజ్యాంగం స్పిరిట్ ఏంటంటే అది ఒక బలహీనునికి రాజ్యాంగం ఎప్పుడు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ తోడుగా ఉంటుందని నిరూపించిన వారు కృష్ణయ్య గారు కావచ్చు, భగవతి గారు కావచ్చు. ఓకే, వారి వారసత్వం ఈ సుప్రీంకోర్టుకు ఉంది. ఓకే, బలహీనులండి, ఎవరు డబ్బు లేని వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కలేని వాళ్ళు, సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టుకొని వాదించలేని వాళ్ళ తరఫున సుప్రీంకోర్టు ఉండాలని భగవత్ గారు ఈ వారిని ప్రజావాయిద్యాన్ని ప్రవేశపెట్టినారు, వారే ప్రవేశపెట్టినారు. ఓకే, ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా భావ్యం కాదు కాబట్టి చెప్తలేం, కానీ ఇది చాలా బాధాకరమైంది నాకైతే. ఓకే, కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇప్పటికి న్యాయమూర్తి గారి యొక్క వ్యవహరించిన తీరు కూడా బాగలేదు. మోడీ గారికి నా విజ్ఞప్తి అంటే, మీరు పోయినసారి ఎందుకు వదిలిపెట్టినారు సంజయ్ ముఖ్య అని, మరి ఇప్పుడు చట్టం తెచ్చి పట్టుకుంటారా? మళ్ళీ డాంబికాల వరకైనా ఈ షో కంప్లీట్ చేసేసి 10 సంవత్సరాలు 10 కోట్లు అనటమేనా? చట్టాలు ముఖ్యం కాదు, మీకు చిత్తశుద్ధి ఉండాలి, పట్టుకోవాలనేది ఇది ఉండాలి, న్యాయం చేయాలి విద్యార్థులకు. చాలా మంది చనిపోయినారు కూడా కదా, అది ముఖ్యం. 20 మందికి పైగా నీట్ రాసిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న బాధాకరమైన సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కేవలం టాస్క్ ఫోర్సులు, చట్టాలు, కేవలం కమిషన్లు, కమిటీలు వేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ఓఎన్ఆర్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, ఇంతకుముందు మనం చూసాం ఓఎన్ఆర్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపించింది. టాస్క్ ఫోర్స్లు అనేవి గతంలో కూడా ఏర్పాటు చేశారు. పేపర్ లీక్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా గతంలో పేపర్ లీక్ జరిగిన సందర్భంలో కూడా అనేక రకాల విచారణల పేరిట చేసినప్పటికీ కూడా దానిలో ప్రధానమైన నిందితులు కూడా బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇక వ్యవస్థ మీద ప్రజలకు ఎట్లాంటి విశ్వాసం కలుగుతుందనే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. తాజాగా మరో టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం, చట్టాలు తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ వ్యవస్థలో ఉన్న లోపాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తున్న చిత్తశుద్ధి లోపం అనేది ప్రధానమైన అంశంగా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఒక ఇది ఉంది ఇంగ్లీష్ లో, ఒక సేయింగ్ లాంటిది, మచ్ అడో అబౌట్ నథింగ్ అని. హడావిడి ఎక్కువ, పని తక్కువ. ఇప్పుడు ఈ కమిటీ కూడా అలాంటిదే. నీలకేణి గారని ఆయనకి చాలా యాక్సెప్టెన్స్ ఉంది సమాజంలో, ఆయన పట్ల కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి నందన్ నీలకేణికి ఉంది. కాబట్టి ఆయన అడ్డం పెట్టుకొని ఈ రోజు ఒక కమిటీ వేసి దాని ద్వారా ఏదో జరగబోతుందని ఒక భ్రమ కల్పించి, కమిటీలన్నీ ఎందుకు వేస్తారో మనకు తెలిసిందే. చాలా సార్లు కమిటీలు వేసేది ప్రభుత్వాలు కాలయాపన చేయటం కోసం. ప్రజలు ఈ సమస్యను మర్చిపోతారు, జనజీవ ఉద్యమం మళ్ళీ నిర్వీర్యం అయిపోతుంది, లేకపోతే దాని ద్వారా అది
కాలగర్భంలో కలిసిపోద్దనే ఎదురు చూపుల్లో ఈ కమిటీలు వేసి కాలక్షేపం చేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉద్యమకారులకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇద్దరితో ఆగిందని చెప్పడం ఈ వ్యవస్థ మొత్తం మారాల్సిందే. ఈ పరీక్షా వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థలో కూడా సమూలంగా మార్పులు రావాలి, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. సరే, అది అయింది. తర్వాత ఆఖరి చూడండి, ఈ కమిటీ ఏంటి, ఎప్పుడు మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే 12 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు. ఎన్ఈటి కింద జరిగిన పరీక్షల్లో 150 పరీక్షల్లో పేపర్ లీక్లు అయినాయి. కానీ ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఒళ్ళంతా వాతలు పెడితే జంజీ ఉద్యమం మీకు ఈ రోజు మేలుకొని ఏదో చేస్తున్నట్టుగా ఆవిడ చేస్తున్నారు. కానీ ఏం జరగదనేది ప్రజలందరికీ అవగాహన. ఎందుకు అసలు చాలా విషయాల్లో ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే, కాంగ్రెస్ పార్టీని స్కాములు అన్నారు, చేసింది స్కాములు జరిగినాయి, దాని మీద విచారణ జరిగింది, కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి కేసులు. అది ప్రజల్లో స్థిరపడిపోయింది. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అనే మాట అంటున్నారు. కానీ మీకు దాన్ని మించిపోతున్నారు వీళ్ళు. 2 ఆకులు ఎక్కువ చదివారంటారు కదా, చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇట్లాంటి పాలన అన్నట్టు అవినీతి పాలన అనేది. అట్లా ఈరోజు కాంగ్రెస్ బీజేపీని కూడా ఎవరన్నా, అప్పుడు బీజేపీ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్టీ, భిన్నమైన పార్టీ అనేది దీనిలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ లాగా ఉంటుంది. ఇది పూర్తిగా ఏదో దేశం అంతా మళ్ళీ వైట్ పేపర్ లాగా అంత స్వచ్ఛంగా అవబోతుందన్న ఇది ఇచ్చి వచ్చారు అధికారంలోకి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వాగ్దానం అమలు చేశారు? 2 కోట్ల ఉద్యోగాల దగ్గర నుంచి, 1.25 లక్ష బ్లాక్ మనీ తెస్తామన్న దగ్గర నుంచి 1.25 లక్ష వాగ్దానాలు చేశారు. వీటిల్లో ఏది జరగల. ఆఖరికున్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యపరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు చేసుకునే పని, వాళ్ళకి ఆ ఉపాధి ఇచ్చే అవకాశాలను కూడా లేకుండా దాన్ని నిర్వీర్యపరుస్తున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు అది ఇచ్చిన వాళ్ళు ఈ పని చేస్తున్నారు. అంటే దేశంలో తిరోగమనంలో ఉంది దేశంలో సమస్యలు పెరుగుతున్నాయి. దేశానికి బీజేపీయే ఒక సమస్య అన్నట్టుగా తయారవుతుంది. సరే, ఇట్లాంటప్పుడు ఏంటంటే కొన్ని ముసుగులు అవసరం. ఎంత ముసుగులు వేసినా రాజుగారి ఒంటి మీద బట్టలు లేవని చిన్నపిల్లాడు చెప్పినట్టు ఆ రోజు ఎప్పుడో ఉంది కదా పాత కథ ఒకటి. పెద్దోళ్ళంతా మౌనంగా నోరు ముసుకుని ఉంటే ఎందుకు భయం మనకెందుకు అన్నట్టు జంజీ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తాలూకు దొల్లతనం అంతా జనానికి అందరికి అర్థమైంది. ఎవరు భయపడటం కూడా మానేస్తున్నారనేది కనపడుతుంది. అందుకే ఇవాళ కొత్త గొంతులు లెగుస్తున్నాయి. నెమ్మదిగా చూడండి, ఒక్కొక్క గొంతు పైకి లెగుస్తుంది. ఓవైసీ గారు ఏం మాట్లాడుతున్నారు? అఖిలేష్ తో అప్పీల్ చేస్తున్నాడు, యూపీలో కలిసి పోటీ చేద్దాం, ఓట్లు చేయకుండా కలిసి పోటీ చేద్దాం అని. కలిసి పోటీ మరి ఇంతకు ముందంతా ఇన్ని దఫాలు ఎన్నికల్లో 3-4 సార్లు జరిగిన ఎన్నికల్లో విడిగా ఎందుకు పోటీ చేశారు? ఓట్లు చీల్తున్నాయని మీకు తెలిసే కదా. ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఇంత ముందు కూడా తెలుసు కదా మీకు. జంజీ ఉద్యమానికి ముందు కూడా మీరు చేస్తుంది మీకు తెలుసు, ఓట్లు చీలుస్తున్నామని. కానీ ఇవాళ వచ్చి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నారు? అఖిలేష్ తో కలిసి పోటీ చేద్దాం, ఓట్లు చీలుతాయి లేకపోతే అని. ఎందుకంటే జంజీ ఉద్యమం మీకు ఇచ్చిన ధైర్యం, అది మీకు ఇచ్చిన ధైర్యం. జంజీ ఉద్యమకారులు చిన్న పిల్లలు, పిల్లలు వాళ్ళు వ్యాన్ ముందు నుంచో ఒక్క చేత్తో అమ్మాయి దాని ఎదురుగా నుంచో ధైర్యంగా వ్యాన్ కదలకుండా తన సహచరులను అరెస్ట్ చేస్తే ఇట్లాంటి అద్భుతమైనటువంటి సాహసాలు చేసినటువంటి పిల్లలు వాళ్ళు. అది కూడా దాని నుంచి వాళ్ళే క్రెడిట్ ఆశిస్తా. అదంతా హీరోయిజం అని కూడా ఏం చెప్పుకుంటారు. చాలా సాదాగా దాన్ని జీవితాన్ని అన్యాయాన్ని ఎదుర్కొన్నటువంటి తీరు. కాబట్టి ఏంటి, ఇవన్నీ వాళ్ళ ముందు సాగవు. ఇవన్నీ కమిటీలు వేసి కాలక్షేపం చేసినంత మాత్రాన వాళ్ళకి ఏం అర్థం కాకుండా ఉండదు. వాళ్ళు అన్ని చూస్తున్నారు, సమయం వచ్చినప్పుడు పాఠాలు నేర్పుతున్నారు. ఫస్ట్ పెద్ద పాఠం ఈ దేశంలో అందరికంటే పెద్ద పాఠం ఆ వర్గం, రైతాంగ వర్గం కూడా గతంలో సారీ చెప్పింది రైతాంగానికి. మోడీ ప్రభుత్వం, మోడీ గారు వాళ్ళు పాఠం నేర్పారు. కానీ అంతకంటే పెద్ద పాఠం, దేశాన్ని కదిలించిన పాఠం ఈరోజు జంజీ నేర్పింది. కాబట్టి కమిటీలు కాలయాపనలతో ఎవరిని మోసం చేయలేరు. జెన్యూన్ గా మీకు చిత్తశుద్ధి ఉంటే తీసుకోవాల్సిన చర్యలు చాలా భిన్నమైనవి ఉన్నాయి. అసలు మొత్తంగా విధానాలే మారాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఈ క్రమంలోనే ఓఎన్ఆర్ గారు చూస్తా ఉన్నాం, చాలా కీలకమైన అంశం ఇది వాస్తవానికి. ఓఎంఆర్ షీట్లు టీజీపీఎస్సీకి సంబంధించిన ప్రశ్నలకు సంబంధించి చూస్తాను నేను, ఈనాడు పత్రికలు కూడా వచ్చింది, నమస్తేలో కూడా వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చాలా ముఖ్యమైన ఇలాంటి పత్రికలు, ఇలాంటి పేపర్లన్నీ కూడా ఓఆర్ఆర్ రోడ్ల పైన దొరకడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అత్యంత పగడ్బందీగా ఉంచాల్సిన ఈ మొత్తం వ్యవస్థనంతా కూడా ఈ నడి రోడ్డు పాలు చేశారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము ఒక ర్యాలీ తీసిండు, కొవ్వొత్తుల ర్యాలీ అని. అక్కడ ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయిన దానికి యువతరం కొట్లాడుతున్న దానికి సంఘీభావంగా ఈయన ఒక ర్యాలీ తీసిండు. మరి నీ చక్కదనం ఎట్లుంది రేవంత్ రెడ్డి? నీ చక్కదనం ఏంది? నువ్వు కొట్లాడుతున్నావు నువ్వు పరిపాలించే రాష్ట్రంలో, నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న దాంట్లో ఇలా అన్ని పేపర్లో హెడ్డింగ్ నడి రోడ్డుపై ఓఎంఆర్ షీట్లు. టీజీఎస్పీకి సంబంధించి నడి రోడ్డు మీద అంటే పివి నరసింహరావు 230, 232, 33 పిల్లల మధ్యన ఇవాళ నువ్వు చాలా అత్యంత పకడ్బందీగా చేసినావు, మీ ప్రక్షాళన చేసినాము, ఆయనను తీసేసినాము, ఈయన పెట్టినాము.
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు పేపర్ లీక్ అయ్యింది. మరి నీ ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పు? నువ్వు మద్దతు ఇచ్చే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నీ రాష్ట్రంలో జరుగుతున్న వాడికే పేపర్లు ఫ్లైఓవర్ దగ్గర దొరుకుతుంటే, పిల్లల దగ్గర దొరుకుతుంటే, పల్లి బఠాన్లాగా అమ్ముకే పని లేకుండా ఆడ దొరుకుతుంటే బజార్లో పడిపోతుంటే, ఇక నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావు, ఏ పోరాటానికి మద్దతు ఇస్తున్నావు చెప్పు? ఓకే, ఎంత హంబక్ అన్నట్టు, ఎంత హిపోక్రసీ అన్నట్టు, ఓకే, ఎంత మోసం అన్నట్టు నువ్వు చేసేది. ఎవరికి మద్దతు ఇస్తున్నావు? నువ్వు పరిపాలన జరుగుతుంది అంటే ఎందుకు పేపర్ లీక్లు అవుతున్నాయి, ఎందుకు బయట కొడుతున్నాయి? నువ్వు ఇస్తున్న ఉద్యోగాలేవి? మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే. ఆయన బడేబాయి, నువ్వు చోటేబాయి, నువ్వు 2 లక్షలు అన్నావు, ఆయన 2 కోట్లు అన్నాడు. ఏం తేడా ఉంది అంటున్నా వీళ్ళిద్దరి పరిపాలనలో. ఇవాళ రాష్ట్రంలో స్పష్టంగా రాజుగారు ఒకటి కనిపిస్తున్న వాస్తవం ఏంటంటే, ఇక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ లేదు, సోనియా గాంధీ గారి కాంగ్రెస్ లేదు. ఇక్కడ ఉన్నది జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు హైబ్రిడ్ కాంగ్రెస్ నడుస్తుంది. ఈ ముఖ్యమంత్రి హైబ్రిడ్ ముఖ్యమంత్రి, ఒరిజినల్ కాంగ్రెస్ వాది కాకుండా మోడీ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తున్న హైబ్రిడ్ సీఎం ఈయన. మీరు దేంట్లోనైనా దీన్ని పరీక్ష చేసుకోవచ్చు. మనం నీళ్ళ విషయంలో పరీక్ష చేసుకోవచ్చు. కృష్ణానది నీళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారు, గోదావరి బనకచెర్లకు సంబంధించి, పోలవరం బనకచెర్ల లింక్కు సంబంధించి తీసుకోవచ్చు. 3 ముఖ్యమంత్రులు కూర్చొని మేమే డిసైడ్ చేస్తామనటంలో నీటి శాశ్వత హక్కులు కోల్పోయేటట్టుగా చేసి ఆదిత్యనాథ్ దాస్ని తెచ్చి ఇక్కడ సలహాదారుగా పెట్టించిందే చంద్రబాబు. మన సుప్రీంకోర్టులో మీరు స్పెషల్ ఎస్ఎల్పి వేస్తే సాంకేతిక కారణాల వల్ల కొట్టేసి సిగ్గుచేట్టుని అన్నది. ఒక ప్రభుత్వము ఇంత పెద్ద వ్యవస్థతోని ఏదో వ్యక్తులు మీరు నేను వేస్తే కొట్టేయడం వేరు. ఇంత పెద్ద వ్యవస్థ సాంకేతికమైన కారణాలతో నీ పిటిషన్ కొట్టేసిందంటే ఇది తెలుస్తలేదా? నీ గురుదక్షిణ కోసం చేసినావు. ఇక్కడ జరుగుతున్న పరిపాలన, ఇక్కడున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ కాదు. ఆయనకు అధిష్టానము పక్కనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు. రాహుల్ గాంధీ అంబానీ ఫ్రాడ్ అంటాడు, ఆదాని ఫ్రాడ్ అంటాడు. ఆదాని పెట్టుబడులు 20,000 కోట్లు ఇక్కడ పెట్టిస్తాడు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి ఎటు పని చేస్తున్నాడని క్లియర్గా తెలుస్తుంది. ఈయన కాంగ్రెస్ వాదిగా ఉన్న ముఖ్యమంత్రి కాదు. ఈయన చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు, ఎన్డీఏ ప్రయోజనాలు అంటే ఈయన మీద ఉన్న ఓటుకు నోటు కేసు సంబంధించి శిక్ష పడకుండా తప్పించుకోవడం కోసము మోడీ గారికి భజన చేస్తూ పోయి సాటుమాటంగా మోడీ గారి కాళ్ళ మీద పడి, దానికి కావాల్సిన వాళ్ళు ఇద్దరు. మోడీ గారి దగ్గర పోవాలంటే ఏదో ఒక వాహకం కావాలి కదా. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 ఆదాని. ఇలా జరుగుతున్న నీ పరిపాలన చక్కగా లేక నువ్వు చేసే కోర్టుల ర్యాలీలకు సంబంధించి ఇంకొకటి కూడా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి 25 సంవత్సరాలు 21 సంవత్సరం చేయాలి చట్టసభలో అంటున్నావు. అది మీ జాతీయ పార్టీ బాబు, మర్చిపోతున్నావు. నువ్వు ప్రాంతీయ పార్టీ కాదు, నువ్వు బాసు కాదు. మీరు రాహుల్ గాంధీ ప్రకటించి పార్లమెంట్లో పెట్టి మరి దానికి అందం సొందం ఉంటుంది. అంటే సొంత నిర్ణయాలు సొంత పార్టీ లాగా చేస్తున్న వ్యవహారం చూస్తుంటే ఎట్లా పరిపాలన కానీ వ్యవహారం కానీ ఈయనిచ్చే నినాదాలు కానీ ఎట్లా కాంగ్రెస్ ఇక కాంగ్రెస్ అసలు కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు మరి అందరూ బానిసలు నిద్రపోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజశేఖర్ రెడ్డిని వ్యతిరేకించిన నాయకులంతా ఏడబండిన ఆయన మీరంతా లేవరు ఒకసారి లేచి. పాపారావు గారు క్లుప్తంగా చివరిగా ఏం చెప్తారు? ఓఎంఆర్ షీట్లు చాలా కీలకంగా అత్యంత పగడ్బందీగా ఉండాల్సిన వ్యవస్థ టీజీపీఎస్సీలో, అవి నడి రోడ్డు పైన ఓఆర్ఆర్ పైన దొరికిన వార్త ఏదైతే ఉందో అవి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఈనాడులో కావచ్చు, నమస్తే తెలంగాణ, అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి నడి రోడ్డు పైన అవుతున్న ఈ ఓఎంఆర్ షీట్లని? యథారాజా తదా ప్రజ అన్నారు. పాలకుడు ఎలా ఉన్నారో ఆయన దగ్గర పనిచేసే సిబ్బంది కూడా అలాగే ఉన్నారనే దానికి ఇది ఒక రంగంలోనే కాదు, పోలీసుల దగ్గర నుంచి సమస్త రంగాల్లోని సమస్త ఉద్యోగులు, సమస్త ఉద్యోగ వ్యవస్థ ఈరోజు పూర్తిగా దారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగమే ఈ నిర్లక్ష్యం, ఈ పేపర్లు అక్కడ ఓఎంఆర్ షీట్లు హైవే మీద దొరకటం, పీవీఆర్ దీని మీద రోడ్డు. అయితే ఇక్కడ ఏంటంటే పారాడాక్స్, ఐరనీ కానీ పారాడాక్స్ కానీ ఏంటంటే ఈ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏదీ సక్రమంగా జరగట్లేదు కాబట్టి ఓఎంఆర్ షీట్లు ఉంటే ఏమీ లేకపోతే ఏమని కూడా అనుకుని ఉండొచ్చు అనేది. అంటే ఉద్యోగస్తులు ఇప్పుడు పోయిన తర్వాత ఎవరో చూసి దాన్ని కంప్లైంట్ చేస్తుందంటే అసలు అంటే వాస్తవానికి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కానీ, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అటదావల్లో కొంతమంది తమ పనులు నడుపుకోవటం కానీ ఇదంతా చూస్తుంటే ఓఎంఆర్ షీట్లున్నా జెన్యూన్ గానే ఉద్యోగాలు వస్తాయా, దినా పేపర్ వాల్యుయేషన్ జరిగినా ఉద్యోగాలు అయినా సరిగ్గా వస్తాయనే ప్రశ్న
ఎదుగుడు ఉంది కాబట్టి ఆ హోంవర్క్ షీట్లు ఉన్నాయా పోయినాయా అనే ప్రశ్న కాకుండా ఏంటంటే మొత్తంగానే వ్యవస్థ అనేది ఈ రోజు దానికి ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటాం. ఓకే. సముద్రంలో కనుక మహాపర్వతం ఉంటే దాని కొస పైకి ఉంటే ఇదే మా పర్వతం అనుకోకూడదు, లోపల కింద పర్వతం ఎలా ఉంది. ఇవాళ ఆ ఓఎంఆర్ షీట్లు దొరకడం కూడా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. చిన్న మత్తు తొరక ఈ వ్యవస్థ ఎన్ని రకాలుగా విఫలమైందో, ఎన్ని రకాలుగా విఫలం చేయబడుతుందో రేవంత్ రెడ్డి గారి పాలనలో దానికి ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, చిన్న మత్తు తొరక మాత్రం ఆ షీట్లు దొరకడం. అంత తప్పితే మరేం కాదు. అది దాని గురించి మాట్లాడితే మొత్తం కొండే ఉంది కింద కదిలించాల్సింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలన విచిత్రమైన విషయం కాదు. రైట్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కేంద్రంలో రాజీనామా చేసిండుగా ప్రధాన్ గారు, అక్కడ పేపర్ లీకేజ్ అయ్యింది కదా ఆయన చేసింది. Okay. మరి ఇక్కడ ఓఎంఆర్ షీట్లు పివి నరసింహరావు పిల్లల దగ్గర దొరుకుతుంటే ఈయన ఎందుకు రాజీనామా చేయడు? Yes. తక్షణమే రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా. ఓఎన్ఆర్ గారు ఈయన రాజీనామా చేయడు. విద్యా మంత్రిత్వ శాఖ వేరే వాళ్ళకి తనకి నచ్చని వాళ్ళకి కాంగ్రెస్ లో వాళ్ళ చేత రాజీనామా చేయిస్తాడు. అది చేస్తాడు, ఇది మాత్రం చేయడు. రైట్. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఓవైపు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తప్పకుండా ఓఎంఆర్ షీట్లకు సంబంధించిన వ్యవహారం ఇవి కూడా లీక్ అయిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయాలని చెప్పేసి ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, ఓఎన్ఆర్ గారు చర్చలో పాల్గొన్న థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.